2 ఏళ్ల తర్వాత ఈ రాసుల పంట పండింది. ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుడు వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకుల జీవితం పూర్తిగా మారిపోతుంది. అన్ని సౌకర్యాలు సమకూరడమే కాదు, జీవితం ఆనందమయంగా సాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు రాశి సంచారం చేయడంతో పాటు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. కృత్తిక నక్షత్రంలో సంచరించిన అంగారకుడు ఈ నెల 22వ తేదీన రోహిణి నక్షత్రంలోకి దాదాపు 2 సంవత్సరాల తర్వాత ప్రవేశించాడు. ఇలా అంగారకుడు సంచారం చేయడం వల్ల ఏ రాశులకు కలిసి వస్తుందనే విషయాన్ని జ్యోతిష్య పండితులు తెలియజేశారు. వృషభ రాశి అంగారకుడి నక్షత్ర సంచారం వీరి జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. వ్యాపారస్తులకు శుభవార్తలను అందుకొని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. దీనివల్ల అన్ని పనులను పూర్తి చేసి పేరు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉన్న న్యాయపరమైన విషయాల్లో తీర్పు అనుకూలంగా వస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి కన్న తల్లికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి మంచి శుభవార్తను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరగడంతో అనుకున్న పనులను సులువుగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలకు సంబంధించి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అంతేకాకుండా ఈ సమయం వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి అంగారకుడి అనుగ్రహం దండిగా లభిస్తుండటంతో సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులను వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. లాభాలను పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పూర్తవడంతో పాటు ఆర్థికంగా బలోపేతమవుతారు. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. పెద్దల నుంచి ఆశీర్వాదం పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.